మా కొడుకు మా లెక్క మోటు పని చేయొద్దు, మంచిగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని కాయ కష్టం చేసి పైసలు పంపుతుంటే చదువు తప్ప కడమ పనులు సాగబెడుతుంటారు పట్టణాలలో మన మోతెవార్లు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఉన్నా లేకున్నా అప్పో సొప్ప చేసి అయ్యవలు చదివిస్తుంటే వీళ్ళేమో జల్సాలు చేస్తుంటారు. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా సుత చదువుకొని కొలువులు కొట్టిన వాళ్ళు సుతుంటారు. అన్ని ఉన్నా చదువుకొని శాత కాని కొందరు గీ షెల్లెమ్మని చూసి నేర్చుకోవాల్సింది బొచ్చెడు ఉన్నదుల్లా. చదువుల తల్లి సరస్వతమ్మే పొయ్యిల మంటేగేస్తున్నట్టుంది పో. కూలి పని వేసుకుంటే చదివి జేఈఈ ర్యాంకు కొట్టి ఎన్ఐటీలా సీటు సంపాదించింది. మరి అంత పెద్ద బడిల సీటు కొట్టిన ఫస్ట్ గిరిజన మహిళా సుత షెల్లేనట. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలుంటది. పేరు రోహిణి. దినాం అమ్మ నాయనలతోని కూలికోవుడు మాపటిల్లి చదువుకునుడు. అయితే ఇంత ర్యాంకు కొట్టినా అంతో ఇంతో ఫీజు కట్టుడు ఉంటది. కానీ అవ్వి సుత కట్టలేని పరిస్థితులు ఉన్నదని తెలుసుకొని సర్కారే కడితే ఇప్పుడు కాలేజీల షేరికైంది. అన్ని తీర్ల పెట్టేటోళ్ళు ఉన్న ర్యాంకులు కాదు, పాస్ అవుడే కష్టమైతది కొందరికి. కానీ ఓ దిక్కు కూలి పని వేసుకుంటే చదివి ర్యాంకు కొట్టిందంటే తారీఫ్ చేయాల్సిందే. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు ఇళ్ల సంబరాలు చూడుర్రిగా. వీళ్ళందరు సుత బాసర ట్రిపుల్ ఐటీలా సీట్లు కొట్టినోళ్ళేనుల్లో. అట్లని ఏదో కార్పొరేట్ స్కూళ్లనో ప్రైవేట్ బడిలనో కాదు, సిద్దిపేట జిల్లా నంగునూరు సర్కార్ బడిలో చదివి ట్రిపుల్ ఐటీ సీట్లు కొట్టిండ్రు. ఒక్క బడి నుంచే 19 మందికి సీట్లు వచ్చినాయి అంటే చూడుర్రిగా. సండే క్లాసెస్ చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. మా టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్. దినాం టెస్టులు, ఆరమారం వీక్లీ టెస్టులు, ఐతారం స్పెషల్ క్లాసులు తీసుకునేదట సార్లు. గింత ఓపికతోని చెప్పిండ్రు కాబట్టే మాకు సీట్లు వచ్చినాయని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు షెల్లండ్లది. డైలీ వాళ్ళు స్లిప్ టెస్ట్ పెడుతూ ఉండేవారు. అలాగే వీకెండ్ టెస్ట్, సండే స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ జరుగుతూ ఉండేటి. ఇదే తొలుత కాదుల్లో, ఈ స్కూల్ నుంచి ఇప్పటికే చాలా మంది ట్రిపుల్ ఐటీల సీట్లు కొట్టి చదువుతుర్రట కూడా. చదువుకు పేదరికం అడ్డు కాదని ఆ షెల్లెమ్మ సర్కార్ బల్లల చదివి సుత సీట్లు కొట్టొచ్చని వీళ్ళు మల్లో పరి ఎరక చేసిరన్నట్టు.